వీడియోస్ చూపిస్తాను. పంపించడం ఇవన్నీ వద్దండి. పంపించిన ఇవన్నీ నాకు చాలా భయం. చూసిన మీరు పేపర్లో వెయ్యండి, దాని తర్వాత నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు ఇస్తే మనకేంటంటే నాకు ఏమి దాన్ని చూసి మనం న్యూస్ రాసే కానీ బాగుంటుంది. మనం ఏది లేదు, ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాము, దాని ఫోటో ఉంది, అక్కడ సార్ది ఉంది, బాబుది ఉంది, మేడం ఉంది, ఇట్లా మనము చూసి మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా. మనం లేనట్టు మనం రాయకూడదు కదా. నేను కూడా మనకి ఏంటంటే మన స్టేటస్లో ఏదైతే వచ్చిందో వాళ్ళకి ఎట్లా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. నేను ఒక 10 minutesలో కాల్ చేస్తా, నేను ఇక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతాను. కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతుందేమో, నేను వైరల్ అవుతాను. అక్కడ చెప్పేదండి మేడం, మన దగ్గర ఉంటాయి కానీ మనం బయట పెట్టడం లేదనేది నా గురించి నీకు బాగా తెలుసు. ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం, కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే ఒక అక్క చెల్లెల రూపంలో మా వాళ్ళు ఇప్పుడు మేడం మా వాళ్ళు ఎంతో ఎదుటోళ్ళు కూడా అంతే, మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కూడా అంతే. అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన పెట్టినాడు, అదే చెప్పారు మాకు కూడా, ఆమె ఇబ్బంది పడుతుంది అనేసి. ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి. మన నియోజకవర్గంలో ఉండే అదే మేడం, నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబిడ్డ ఒక పంచాయతీ చిన్న ఆఫీస్ పని చేసుకుని ఒక వాళ్ళని ఈ విధంగా చేసే తప్పు కదా. ఈ విధంగా ఇంత కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేసినారని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడము అఫీషియల్ పక్కన పెట్టండి. ఐ కెన్ ప్రూవ్ ఇట్. అవును మేడం, ఐ కెన్ ప్రూవ్ ఇట్. ఎన్ని తప్పు కదా, ఎన్ని తప్పు కదా. అదే నేను అడుగుతున్నాను. నేను